హలో వెల్కమ్ టు వన్ టీవీ మూవీ ఎంటర్టైన్మెంట్. ఏపీ తాజా ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి జగన్ ఓటమిని శాసిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులకు అత్యంత ఉద్వేగానికి గురి చేసిన ఘటన ఏందంటే పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ పిడికిలి బిగించి తన తండ్రి విజయాన్ని జన సైనికులతో పంచుకోవడం. అప్పటి వరకు కూడా తన తండ్రిని ఎవరు అని ఎన్ని విధాలుగా దూషించినా 3 పెళ్లిళ్లు 2 చోట్ల ఓడిపోయాడు. పావల ప్యాకేజ్ స్టార్ అంటూ దారుణంగా కించపరుస్తున్నా కూడా ఓపిగ్గా ఎదురు చూసిన అఖిరానంద్ తన తండ్రి గెలుపుతోనే సమాధానమిచ్చాడు. ప్యాకేజ్ స్టార్ అంటూ దారుణంగా కించపరుస్తున్నా కూడా ఓపిగ్గా ఎదురు చూసిన అఖిరానందన్ తన తండ్రి గెలుపుతోనే సమాధానమిచ్చాడు. పిడికిలి బిగించి మరీ విజయం గర్వంతో తన తండ్రిని అవమానించిన వాళ్ళకి విజయకేతనాన్ని చూపించాడు. నిజానికి అఖిరానందన్ పవన్ కళ్యాణ్ ని కలిసిన సందర్భాలు తక్కువే అయినా ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు వచ్చింది లేదు. అఖిరానందన్ తన తల్లి రేణుదేశాయ్ దగ్గరే ఉంటుండటంతో ఆమె కూడా అఖిరానందన్ ని తల్లిచాటు బిడ్డగానే పెంచింది. అయితే పవన్ కళ్యాణ్ ని కోట్లాది మంది గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తుంటే, దేవుడిగా పూజిస్తుంటే కన్న కొడుకు మాత్రం అతని ప్రేమకి దూరంగా ఎందుకు ఉంటారో లోపలే ఆ ప్రేమను దాచుకున్నాడు అఖిరానందన్. టైం రాకపోతుందా అని ఎదురు చూసి కరెక్ట్ టైం కి తన తండ్రి వెంట నడిచారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆ గెలుపు సంబరాల్లో అఖిరానందన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పైగా 6.5 అడుగుల అఖిరానందన్ కటౌట్ చూసి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు మెగా అభిమానులు. పవన్ కళ్యాణ్ ని అఖిరానందన్ ని పక్కపక్కన చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు అభిమానులకి. నిజానికి పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ విడిపోవడంతో అఖిరానందన్ తన తల్లి రేణు దగ్గరే పెరగడంతో పవన్ కళ్యాణ్ తో బాండింగ్ పెద్దగా లేదన్నట్టుగా కనిపించేది మొన్నటి వరకు. కానీ ఎన్నికల తర్వాత అదంతా నిజం కాదనేది తేలిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 3వ భార్య అన్నాలెస్నేవతో కలిసి మరీ అఖిరానందన్ జనసేన విజయోత్సవంలో భాగమయ్యారు. దాన్ని బట్టి చూస్తే వాళ్ళంతా బాగానే ఉన్నారనే విషయం తేటతెల్లమైంది. ఆ తర్వాత రేణుదేశాయ్ మాటలోనూ ఆమె పోస్టులతోనూ మార్పు కనిపించింది. ఇక పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ప్రధాని మోదీని కలిశాయి. అయితే తన వెంట తన కొడుకు అఖిరానందన్ ని వెంట పెట్టుకుని వెళ్లడం మెగా ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఒక్కసారిగా అఖిరానందన్ పేరు మారుమోగిపోయింది. జూనియర్ పవర్ స్టార్ అయ్యేగా అంటూ సంబరాలకు తెరతీశారు మెగా అభిమానులు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పర్మనెంట్ గా టైం కేటాయించాల్సిన టైం రానే వచ్చేయడంతో ఇక వెండి తెరపై పవర్ స్టార్ బాధ్యతల్ని తీసుకోవడానికి జూనియర్ పవర్ స్టార్ రంగంలోకి దిగిపోయాడని పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 2వ భార్య రేణుదేశాయ్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు. అఖిరానందన్ మోదీని కలవడంపై ఉబ్బి తబ్బిబ్బు అవుతూ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు. అఖిరానందన్ మోదీల ఫోటోను షేర్ చేస్తూ ఉద్వేగానికి గురైంది రేణుదేశాయ్. ఒక తల్లిగా నాకు ఎనలేని సంతోషం ఇచ్చిన సందర్భం ఇదే. కళ్యాణ్ గారితో వెళ్లి అఖిరా నరేంద్ర మోదీ గారిని కలిసి వారితో ఫోటో దిగడం, వ్యక్తిగతంగా నాకు బీజేపీ మోదీ గారంటే నాకు చాలా అభిమానం. అలాంటిది ఈ రోజు ఈ ఫోటో చూస్తుంటే నా మనసు ఉద్వేగానికి గురైంది. నా కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. నా హృదయం నిండిపోయింది. అఖిరాని బ్లెస్ చేసిన మోదీ గారికి ధన్యవాదాలు. అలాగే అఖిరా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు రేణుదేశాయ్. ఇది ఇవాల్టి మూవీ అప్డేట్. మరో మూవీ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.